మనవి. ముఖ్యంగా మేమందరం కూడా దేనికోసం పాల్గొన్నామంటే నియామకాల గురించి పాల్గొన్నాం. నీళ్లు నియామకాల అజెండా మీద వచ్చినటువంటి దాంట్లో నియామకాల గురించి మేము పాల్గొనడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 2014 నుంచి 24 వరకు దాదాపు 6 నుంచి 7% నిరుద్యోగిత పెరిగింది. ప్రైవేటు ఉన్నటువంటి అర్హత లేనటువంటి ప్రైవేటు కళాశాలను యూనివర్సిటీ చేయడం జరిగింది. ప్రభుత్వం యూనివర్సిటీలు నిర్వీర్యం చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా టీఎస్పీసీలో జరిగినటువంటి లీకేజ్ కూడా మన అందరూ తెలుసు. బట్ ఏంటంటే మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే జరిగిపోయింది. 10 సంవత్సరాల్లో మా విద్యార్థికి మాకందరికి కూడా 10 సంవత్సరాలు అనేది చాలా విలువైన సమయం. ఆ 10 సంవత్సరాల సమయాన్ని మేము కోల్పోయినాం. కాబట్టి వచ్చే ప్రభుత్వం కూడా ప్రజాపాలన అంశం కింద ఏదైతే క్యాలెండర్ వైజ్గా పోస్టులు వేస్తామన్నారో ఆ పోస్టులు ఫిలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 5 నుంచి 6% ఉన్నటువంటి నిరుద్యోగ శాతాన్ని తగ్గించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజలకు సంబంధించినటువంటి పాలనను అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘం మిత్రులందరూ కూడా కష్టపడి ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్క నిప్పు కరికలకు పనిచేసారు. మీ అందరం కష్టపడి పనిచేసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మీద మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలనేది ఇక్కడ ఉన్న అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కార్పొరేట్